యావత్తు భారతదేశంలో ఒక విజన్ ఉన్న నాయకుడు, చాలా తెలివైన నాయకుడు. ఆ నాయకుడికి అటు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలు దగ్గర మద్దతు పలికారంటే ఆయన తెలివితేటలకే, ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇవన్నీ రాష్ట్రం చాలా అతలాకుతలం. ఇటువంటి నాయకుడిని సెంట్రల్ జైల్లో పెట్టడం అంటే చాలా దారుణం. ఇటువంటి నాయకుడు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి అని మోడీ గారు అవనే, పవన్ కళ్యాణ్ గారు అవనే మద్దతు ప్రకటించడం, కూటమి కట్టడం జరిగింది. ఈ కూటమి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ప్రజల్లో స్పందన ఏంటంటే ప్రజలకి పథకాలు ముఖ్యం కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. అభివృద్ధి ఎప్పుడైతే ఉందో రాష్ట్రం అప్పుడే బాగుపడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయి వచ్చే ఆదాయం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలో తేగలను, అటు ఆదాయం సృష్టించగలను, రాష్ట్రాన్ని బాగుపరచగలను, ప్రజల్ని ఇప్పుడు నిరుపేదలని ధనవంతులు చేస్తానంటున్నారు కదా. ఈ పరిశ్రమల వల్ల వీళ్ళకి మొత్తం అన్ని అవకాశాలు, ఉపాధి ఉంటుంది. ఉపాధి ఉంటే అన్ని అవకాశాలు కూడా ప్రజల్లో మేము చాలా స్పందన వస్తుంది. మేము తిరుగుతున్నాం. ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉన్నాయి. ఈ పథకాలు చంద్రబాబు నాయుడు ఎలా చేయగలడు అక్క చెల్లి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేయగలడు అన్నాడు. చేసి చూపించగలడు చంద్రబాబు నాయుడు గారు అంత సత్తా ఉన్న నాయకుడు. ఎందుకంటే సంపద లేకుండా పథకాలు ఇవ్వలేరు, సంపద సృష్టించగలిగే నాయకుడు చంద్రబాబు గారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఓకే.